దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని ఎరుగుదురు గదా, ఈ జీవన సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తీర్చవచ్చును గదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ప్రియులారా, కొరింథీ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు ఒకరి పట్ల ఒకరికి కొంత వివాదాలు, జగడాలు, వ్యాజ్యాలు కలిగినప్పుడు ఆ వ్యాజ్యాలు తీర్చడానికి, ఆ గొడవలు సమాధానపరచడానికి బయట ఉన్నటువంటి అన్యులను తీసుకొచ్చి పెద్దలుగా పెట్టి ఈ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు వారిని న్యాయకర్తలుగా పెట్టి, వ్యాజ్యం తీర్చేవారినిగా పెట్టి కూర్చోబెడతా ఉన్నారు. అయితే ఒకని మీద ఒకనికి వ్యాజ్యం ఏదైనా ఉంటే మీలో మీరు కూర్చొని మాట్లాడుకొని ఆ వ్యాజ్యం తీర్చుకోవాలి. మీలో మీరు ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో కనిపెట్టి తప్పెవడది ఒప్పెవడది అని తెలుసుకొని మీకు మీరు సమాధాన పడాలి. కానీ సంఘములో తృణీకరించబడినటువంటి వారిని, అన్యులైనటువంటి వారిని, లేదా అపరిశుద్ధులైనటువంటి వారిని సంఘానికి లేదా సంఘ విశ్వాసులకు, దేవునికి సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి సంఘ విశ్వాసులకు న్యాయం తీర్చడం, వ్యాజ్యం తీర్చడం ఎంత మంచిది కాదు అని ఇక్కడ కొరింథీ సంఘములో ఉన్నటువంటి గొడవల గురించి పౌలు వ్రాస్తూ ఉన్నాడు. ఈ కొరింథీ సంఘము అన్యుల సంఘం. అన్యుల సంఘము గనక మారు మనస్సు పొందక మునుపు ఎలాంటి సిస్టమ్ జరిగిందో అదేవిధంగా మారు మనస్సు పొందిన తర్వాత కూడా క్రైస్తవ సంఘములో చేర్చబడ్డ తర్వాత కూడా ప్రభువును ఆరాధిస్తున్నప్పటికీ కూడా అదే సిస్టమ్ కొనసాగిస్తున్నట్టుగా ఇక్కడ లేఖనం చెప్తుంది. కాబట్టి మీకు సిగ్గు రావాలని చెబుతున్నాను. మీలో వ్యాజ్యం తీర్చడానికి మీలో బుద్ధిమంతుడు ఎవడు లేడా? మారు మనసు పొందిన వారిలో, సంఘములో ప్రార్థన చేసేవారిలో కూర్చొని సమాధానపరిచేవారు ఎవరు లేరా? ఎందుకు ఇంత దారుణానికి మీరు ఒడిగడుతూ ఉన్నారు? అన్యులైన వారిని తీసుకొచ్చి వారిని అధిపతులుగా చేసి సంఘంలో కూర్చోబెట్టి నీవు అదేవిధంగా నీ ప్రతివాది ఇద్దరు కలిసి తనకు సమస్య చెప్పి తాను లోకస్తుడు, ఆ లోకస్తుడు బయటికి వెళ్ళి నేను సంఘములో వ్యాజ్యం తీర్చొచ్చాను, క్రీస్తు ప్రభు సంఘములో నేను వ్యాజ్యం తీర్చొచ్చాను, వారు ప్రార్థన చేసుకునే వాళ్ళట, అయినా నన్ను పిలిచారు అని తాను వెళ్ళి సంఘము గురించినటువంటి విషయాలు బయట చెప్పడం, ఇది ఎంతవరకు సమంజసం? మీకు సిగ్గులేదా? మీలో బుద్ధిమంతులు లేడా? వ్యాజ్యం తీర్చగలిగినటువంటి బుద్ధిమంతుడు ఎవడో లేడా అని చాలా స్పష్టంగా పౌలు వారిని హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, 5వ వచనం. మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒకడైనను లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. అంటే అవిశ్వాసుల ఎదుట, లోకము ఎదుట సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులు, క్రీస్తు ప్రభు రక్తములో కడగబడ్డటువంటి పరిశుద్ధులు వ్యాజ్యమాడుతున్నారట ఒకరి పట్ల ఒకరు. అలాగే వ్యాజ్యమాడటం వలన సంఘములో ఉన్నవారి మీద ఎవరి మీద నమ్మకం లేక వ్యాజ్యమాడుతున్నప్పుడు అన్యుల్ని తీసుకొచ్చి పెద్దలుగా పెట్టి కూర్చోబెట్టుకొని వారికి వీరి సమస్యలు చెప్పి ఇదయ్యా సమస్య అని తండ్రి ఆ అన్యుడి ఎదుట చేతులు కట్టుకొని
నిలబడి విశ్వాసులైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, ప్రార్థన చేసేటువంటి వారు ఇలాంటి పని చేయొచ్చా? మీకు సిగ్గు రావాలని చెబుతున్నా అని పౌలు కొరింథీ సంఘంలో కొన్ని ఘాటైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి సంఘాల్లో చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, సంఘాల్లో వ్యాజ్యాలు జరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి అన్యాయం చేసే పరిస్థితులు వచ్చినప్పుడు సంఘములో ఉన్నటువంటి పెద్దలనే పిలిచి, ఆత్మ కలిగినటువంటి వారిని పిలిచి, పరిశుద్ధులైనటువంటి వారిని పిలిచి వారి మధ్య వ్యాజ్యమాడాలి. అసలు సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడడమే మీరు చేస్తున్నట్టు పెద్ద అన్యాయం. అంతకంటే మీరు అన్యాయం సహించుట మేలు కదా. ఎందుకు ఒకరి మీద ఒకరు వ్యాజ్యమాడుతున్నారు? అంత అవసరమా? దేవుని సంఘాన్ని అవమానపరుస్తున్నారు. దేవుని సంఘంలో గొడవలు ఉన్నాయని, వ్యాజ్యాలు ఉన్నాయని, వారికి పొసగట్లేదని, సహోదర ప్రేమ కలిగిలేరని లోకానికి చెబుతున్నట్టుగా మీ ప్రవర్తన ఉన్నది. అందుకనే వద్దు, అలాంటిది చెయ్యొద్దు అంటున్నాడు. అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఎలాగూ చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మీరే మోసం చేస్తున్నారు, మీరే సహోదరునికి అన్యాయం చేస్తున్నారు, మీరే వ్యాజ్యంలో అన్యుల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. ఇదెంత దారుణమైనటువంటి విషయమో మీరు గమనించలేకపోతున్నారు, గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ అన్యాయము చేసి నీవే అన్యుణ్ణి తీసుకొచ్చి ఒక పెద్దగా పెట్టి, వ్యాజ్యకర్తగా పెట్టి, అతని ఎదుట నువ్వు చేస్తున్నటువంటిది తప్పు అయితే నీవు అన్యాయం చేసావనుగా కనుక దేవుని రాజ్యానికి వారసుడువు కావు. నేను ప్రార్థన చేస్తున్నాను, నేను పట్టుదలగా దేవుని సన్నిధిలో గోజాడుతున్నాను, దేవుడు సమస్తమై ఇస్తున్నాడు, నాకు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అనే భావంలో నీవు ఉన్నా కానీ నీవు సహోదరునికి అన్యాయం చేస్తున్నావు గనుక అన్యాయస్తులు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు అంటూ ఒక మాట చెప్తున్నాడు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అంటే ఇంత లిస్ట్ ఉంది ఇక్కడ. ఈ లిస్టులో నువ్వు అన్యాయం చేసేటువంటి వాడవైతే, వ్యభిచారం చేసేటువంటి వాడవైతే, దొంగతనం చేసేవాడు అయితే, విగ్రహారాధన చేసేవాడవైతే, భూసంబంధమైనటువంటి జీవన విధానంలో వ్యాజ్యాలు తీర్చడానికి సంఘములోనికి అన్యుణ్ణి తీసుకొచ్చినట్టయితే దానివలన కూడా నువ్వు దేవుని రాజ్యాన్ని కోల్పోతావు. ఈ కోల్పోయే క్రమంలో నీవే అన్యాయం చేస్తూ నీవే పెద్దలను తీసుకొచ్చి కూర్చోబెట్టి సంఘాన్ని అబాసుపాలు చేస్తున్నావు. నువ్వు జాగ్రత్త, నువ్వు దేవుని రాజ్యానికి స్వతంత్రం లేకుండా పోతావు, దేవుని రాజ్యంలో చేరకుండా అవుతావు అని పౌలు కొరింథీ సంఘాన్ని చాలా ఘాటైన మాటలతో, కఠినమైనటువంటి మాటలతో వారిని హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుటగాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాటుకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా. అంటే సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల ద్వారా, సంఘములో ఉన్నటువంటి సేవకుల ద్వారా లోకానికి తీర్పు తీర్చాలని దేవుడు సంకల్పించి ఉంటుండగా, దేవదూతలకు తీర్పు తీర్చాలని దేవుడు సంకల్పించి ఉంటుండగా, మీరేమో అన్యులను తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెడుతున్నారు. అంటే తీర్పు తీర్చే అధికారం లేదా సంఘముల వ్యాజ్యాలు తీర్చే అధికారం మీకుంది. మీరెవరు అంటే రక్తములో కడగబడ్డటువంటి వారు. మీరెవరు? క్రీస్తు ప్రభువుని నమ్ముకొని
పరలోక సంబంధమైనటువంటి పౌరసత్వం కలిగినటువంటి వారు. మీరు మీ స్థితిని మర్చిపోయి భౌతిక సంబంధమైన పరిస్థితులను బట్టి లోకములో ఉన్నటువంటి అన్యుల్ని తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అంటే మీ స్టేటస్ ఏందో మీరు మర్చిపోతున్నారు. మీరు పరిశుద్ధులకు తీర్పు తీర్చబోతున్నారు. అదేవిధంగా దేవదూతలకు కూడా తీర్పు తీర్చుతారని మీకు తెలియదా? ఇంతటి ఆధిక్యత కలిగిన నీవు ఏం చేస్తున్నావంటే ఆ ఆధిక్యతను కోల్పోయి భూసంబంధంగా అన్యాయస్తుడవయ్యి సంఘములో మరొకనికి అన్యాయం చేసి అన్యాయస్తులైనటువంటి వారిని, అన్యులైనటువంటి వారిని, దేవుని ఎరగనటువంటి వారిని తీసుకొచ్చి వ్యాజ్యములో కూర్చోబెట్టి అన్యాయము చేసి వారి సొమ్ములు అపహరిస్తున్నావు కదా, ఇది చాలా తప్పు అని ఇక్కడ పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. విగ్రహారాధికులైనను, అయా దోచుకునేవారైనను, లోబులైనను, ఇలాంటి వారు ఎవరో కూడా, పురుష సంయోగులైనను, ఇలాంటి మాటలు ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి వారై గతములో ఉన్నారు అంటే సంఘములో చేర్చబడక మునుపు, క్రీస్తు ప్రభుని నమ్ముకోక మునుపు, మారు మనసు పొందక మునుపు అలాంటి స్థితిలో మీరు ఉన్నారు. ఇప్పుడు మీరు పరిశుద్ధులయ్యారు. ఇప్పుడు మీరు పవిత్రపరచబడి రక్తములో కడగబడి దేవునికి స్వాస్థ్యముగా అయ్యారు. ఈ చూడండి 11వ వచనం, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన తండ్రి మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇంతకుముందు అలాగా జీవించారు. చోరులుగా, అన్యాయస్తులుగా, దుర్మార్గులుగా, లోకానికి సమాజానికి కంటకంగా జీవించినటువంటి వారు మీరు. అయితే క్రీస్తు ప్రభు రక్తములోను ఆయన ఆత్మయందును కడగబడిన వారై పరిశుద్ధపరచబడి నీతిమంతులయ్యారు. అది గుర్తుంచుకోవట్లేదు మీరు పొందినటువంటి ఈ స్థితిని, ఈ నూతన పౌరసత్వాన్ని గుర్తించుకోకుండా మరలా పాత విషయాల్లో తీర్పు తీర్చబడ్డట్టుగానే తీర్పు తీర్చుతున్నారు. అది చాలా తప్పు అని పౌలు కొరింథీ సంఘములో హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాంటిదే ఆదిమ సంఘములో ఒక సంఘటన జరిగింది. చూడండి 6వ అధ్యాయం అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనం, ఆ దినముల్లో శిష్యుల సంఖ్య విస్తరించున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనుగిరి. ఇక్కడ సనుగులు వచ్చాయి. గ్రీకు భాష మాట్లాడేటువంటి యూదులు, అదేవిధంగా హెబ్రీలు, వీరి మధ్య ఒక వివాదం జరిగింది. మమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు, మేము తక్కువారమా, మేము కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డవారమేగా అని వారు ఈ కంప్లైంట్ ఎక్కడ తీసుకెళ్లారంటే అపోస్తలుల దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు పేతురు గారు వారి మధ్య నిలబడి ఒక మాట అంటాడు, మేము దేవుని వాక్యం బోధించటం మాని ఆహారం పంచిపెట్టాలా? మేము ప్రార్థించటం మాని ఆహారం పంచిపెట్టాలా? అందుకనే మీలో బుద్ధిమంతులైనటువంటి వారు, ఆత్మ పొందినటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు, దేవునితో కొనసాగుతున్నటువంటి వారు, నింద లేనటువంటి వారు 7 ఎన్నిక చేసుకోండి, వారిని ఈ పని కొరకు మేము అభిషేకిస్తాము అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఆదిమ సంఘములో కూడా ఇలాంటి వివాదాలు ఉన్నాయి. ఆదిమ సంఘములో కూడా ఇలాంటి గొడవలు ఉన్నాయి. సంఘమన్న తర్వాత అందరూ ఏకభావంతో ఉంటారు అని ఆలోచన చేయాల్సిన పనే లేదు. అయితే ఏకభావంతో ఉండాలి అని పౌలు చెబుతున్నాడు. ఏకభావంతో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆదిమ సంఘములు అలాంటి జరిగినప్పుడు ఏం చేశారంటే 7 తీసుకొచ్చి వారి ఎదుట, అపోస్తల ఎదుట మోకరింపజేశారు. ఆ 7 మొదట స్టెఫను, ఫిలిప్పు,
ప్రోకోరు, నికానోరు, తీమోను, పర్మేనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకియా వాడును అగు నికోలసు అనువారిని ఏర్పరచుకొని వారిని అపోస్తల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. దేని కొరకు వీళ్ళు నియమించబడ్డారు? ఆహారం పంచిపెట్టడానికి. అదేవిధంగా సంఘములో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు, వ్యాజ్యాలు జరిగినప్పుడు, ఒకరి పట్ల ఒకరికి అసమాధానం కలిగినప్పుడు అక్కడ వీరు వ్యాజ్యం తీర్చడానికి ఉన్నారు. ఎవరు వీళ్ళు? సంఘములో ఉన్న వ్యక్తులు, ఆత్మ పొందినటువంటి వ్యక్తులు, బుద్ధిమంతులైనటువంటి వారు, పరిశుద్ధులు. ఇలాంటిది జరగకుండా కొరింథీ సంఘంలో ఏం జరుగుతుందంటే అన్యుల్ని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి వారి చేత వ్యాజ్యము తీర్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకనే పౌలు ఆ సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నాడు. మీలో బుద్ధిమంతుడు ఒక్కడూ లేడా? మీకు సిగ్గు రావాలనే ఈ మాటలు చెప్తున్నాను. సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. మీరు పరిశుద్ధులు కాదా? రక్తంలో కడగబడలేదా అని వారిని ఘాటైన ప్రశ్నలతో లేదా ఘాటైనటువంటి మాటలతో వారిని హెచ్చరిక చేసి వారిని క్రమపరచడానికి, పరిశుద్ధపరచడానికి, ఆ లోకస్తులను అన్యులను సంఘంలోనికి ఎంటర్ కాకుండా, వ్యాజ్యాల్లో ఎంటర్ కాకుండా చేయడానికి పౌలు అలాంటి మాటలు వారిని మాట్లాడాడు. అంతేగాని వారిని తిట్టాలని కానీ, వారిని దూషించాలని కానీ, ఆ సంఘం పాడైపోవాలని కానీ పౌలు కోరుకోలేదు. అంటే సంఘములో ఉన్నవారే ఏదైనా సమస్య వస్తే, వ్యాజ్యాలు వస్తే, గొడవలు వస్తే, కలహాలు వస్తే ఒకరికొకరు సమాధానపడి ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ప్రార్థనలు చేసుకొని ఆత్మను పొందిన వారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాగా గొడవలు పెట్టుకొని అన్యుల్ని తీసుకొస్తే మీరు దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. మీరు గతంలో అలాంటిగా ఉన్నారు, ఇప్పుడు మీరు దేవునికి వారసులయ్యారు, దేవుని రాజ్యానికి వారసులయ్యారు. మీ స్థితి మీరు గుర్తించండి అని వారి పౌర స్థితిని గురించి వారికి చెబుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నీ సంఘములో కూడా నీకు ఎవరి మీదైనా వ్యాజ్యం కలిగితే, లేదా గొడవ జరిగితే, కలహాలు, ఏదైనా మత్సరాలు ఏదైనా కలిగినప్పుడు సంఘములో ఉన్నటువంటి పెద్దలను లేదా దేవుని సేవకుణ్ణి, ఎవరైతే జ్ఞానంగా ఉన్నారో, ఎవరైతే ప్రార్థనా పరులుగా ఉన్నారో వారి మధ్య వివాదాలు తీర్చుకోవాలి. కానీ నీ సంగతంతా తీసుకెళ్ళి అన్యులకు చెప్పి అన్యుల్ని ఇక్కడికి తీసుకొచ్చి న్యాయకర్తలుగా పెట్టకూడదు. అలా పెడితే సంఘాన్ని అవమానపరిచినట్టు అవుద్ది. అదేవిధంగా నిన్ను నీవు అవమానపరుచుకున్నట్లు అవుద్ది. దేవునికి అవమానం వస్తుంది. నీవు దేవుని రాజ్యాన్ని కోల్పోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి దేవుని రాజ్యాన్ని కోల్పోకుండా, దేవుని పౌరసత్వాన్ని కోల్పోకుండా నువ్వు ఉండాలంటే సంఘములో జరుగుతున్నటువంటి విషయాలను సంఘములోనే ఉంచి సమాధానంగా పరిష్కారం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాంటి వారు ఎవరైనా ఉంటే దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా సరి చేసుకోవాలి. నేను ఇలా చేశానయ్యా గతంలో, నన్ను క్షమించు, ఇక ముందు చెయ్యను ప్రభువా అని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడే క్షమించి నూతనత్వాన్ని ఇస్తాడు. దేవుడు తన మాటలో దీవించుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ, జీవము కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు మా హృదయాల్లో ముద్రించండి. ఈ మాటల ప్రకారంగా మేమందరము నాయన సంఘములో నాయన మెలకువగలిగి, నాయన ఆత్మ కలిగి, నాయన చాలా పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. అన్యుల్ని ప్రభా ఆ సంఘంలోనికి తీసుకొచ్చి వ్యాజ్యాలు కూర్చోబెట్టకుండా, నాయన సంఘములో ఉన్నటువంటి బుద్ధిమంతులనే, పరిశుద్ధుల్ని కూర్చోబెట్టి నాయన ఏదైనా అతని వ్యాజ్యాలు తీర్చుకోవడానికి సహాయం చేయమని, అలాంటి హృదయాలు, అలాంటి మనస్సు, అలాంటి సంఘాలు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.